హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే రెసిపీ వచ్చి ఆలూ కర్రీ, లంచ్ బాక్స్ ఐటమ్. సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ వీటెక్కేలోగా మనం ఆలూని కట్ చేసుకుందాం. నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆలు తీసుకోండి. కడాయి హీటెక్కినాక కొంచెం ఆయిల్ తీసుకుందాం. కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసినాక ఒకసారి కలుపుకోండి. దీంట్లోనే వెల్లుల్లి వేసుకుందాం. దంచిన వెల్లుల్లి వేసుకుందాం. నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కొంచెం కలబెట్టుకొని వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపించి దీంట్లోనే ఆలు వేసుకున్నాం. నేను కొంచెం మీడియం పీసెస్ కట్ చేశాను. మీకు కావాలంటే సన్నగా కూడా తరుక్కోవచ్చు. ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలిపినాక మనం కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక 5 minutes మనం మూత పెట్టేసి వేగనిద్దాం. 5 minutes అయింది కదా ఫ్రెండ్స్, తీసుకొని ఒకసారి కలుపుకుందాం. చూడండి, చక్కగా వేగిపోయింది. దీంట్లో మనం కొంచెం కారం వేసుకుందాం. నేను లైట్గానే వేస్తున్నాను. ఎండుమిర్చి వేసాను కదా, నేను లైట్గానే కారం వేసుకుంటున్నాను. బాబు తింటాడు కదా. వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. కారం వేసుకున్నాక ఇలా కలుపుకున్నాక ఒక 2-3 minutes ఉంచి మనం ఆపేసుకుందాం. లాస్ట్లో పప్పుల పొడి వేస్తాను నేను. పుట్నాల పప్పుతో, ఓన్లీ పచ్చిది పుట్నాల పప్పు గ్రైండ్ చేసి అది నేను దీంట్లో యాడ్ చేస్తాను. మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఇప్పుడు మనం పుట్నాల పప్పు యాడ్ చేద్దాం. టేస్ట్ బాగుంటుందని యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒకసారి కలబెట్టుకుందాం. అంతే అండి. మీకు కొత్తిమీర కావాలంటే మీరు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. అంతే అండి, వెరీ సింపుల్ ఆలూ ఫ్రై. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇది కనుక మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.